రూతు పుస్తకంలో ఒక యాత్రికుని గురించి కొన్ని మాటలు నేను మీకు గుర్తు చేస్తాను. మొదటి అధ్యాయం, మొదటి వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిలియోను. వారు యోధా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురము ఉండెరి. ఎలీమెలకు ఎక్కడి నుండి ఎక్కడికి బయలుదేరాడు. ఇతని గూర్చి మనం చూస్తాం 2వ వచనంలో. వారు యోధా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. యోధా అంటే స్తుతి, బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, ఎఫ్రాతా అనగా ఫలభరితమైన అనే అర్థాలు వస్తున్నాయి. అంటే స్తుతించవలసిన స్థలంలో నుండి, రొట్టెలు సమృద్ధిగా ఉండవలసినటువంటి బెత్లెహేము నుండి, ఫలభరితమైన అంటే ఎఫ్రాతా నుండి మోయాబు దేశానికి వెళ్ళాడు. మోయాబీలు దేవునికి వ్యతిరేకులు. ఈ యొక్క ఎలీమెలకు యోధా బెత్లెహేము ఎఫ్రాతా నుండి శపించబడిన మోయాబు దేశానికి వెళ్ళాడు. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలగగా, దేశములో కరువు కలిగింది. మరి ఈ కరువు ఎలీమెలకే కలిగిందా? బెత్లెహేములో మిగిలిన వారు లేరా? ఇంకా అనేక మంది అక్కడ ఉన్నారు కదా, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి కదా. ఏది ఏమైనా బెత్లెహేములోనే ఉండాలి. ఎలీమెలకు కరువు కలగగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. క్రీస్తులో మనం నిలిచి ఉంటే అది కరువు కానీ, అది కష్టం కానీ, శ్రమ కానీ, శోధన కానీ, నింద కానీ, అవమానం కానీ, వ్యాధి రాని, రోగం రాని, ఏదైనా సరే ఆయన విడిచి వెళ్ళటానికి లేదు. ఆయనతోనే ఉండాలి, ఆయన మీదే ఆనుకోవాలి. బెత్లెహేములో ఉండవలసిన ఎలీమెలకు బెత్లెహేములో ఉండక శపించబడినట్టు మోయాబు దేశానికి వెళ్ళాడు. దాన్ని బట్టి ఎంతో నష్టపోయాడు. ఎలీమెలకు ప్రయాణంలో దేవుని ఇష్టం లేదు. అతడు అక్కడ ఉండాలా వద్దనేది దేవుని చిత్తం లేదు. తన ఇష్టం నెరవేర్చుకుంటానికి, తన చిత్తం జరిగించుకుంటానికి అతడు మోయాబు దేశానికి వెళ్ళి ఎంతో ఎంతో నష్టపోయాడు. మోయాబు దేశంలో 3 సమాధులు మిగిలాయి. నయోమి రిక్తురాలుగా వెనక్కి వచ్చింది. ఉన్నయన్నీ ఓడగొట్టుకుని, ఉన్నయన్నీ పోగొట్టుకుని వెనక్కి బెత్లెహేముకు వచ్చింది. అన్యురాలు అయినటువంటి రూతు శపించబడిన మోయాబు దేశం నుండి ఈమె బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేముకు బయలుదేరి వచ్చేటప్పుడు రూతు ఆశతో రాలేదు. గమనించండి, రూతుకు ఏ ఆశ లేదు. అత్తమ్మ, నీ కొడుకుని నేను చేసుకున్నాను గనక, నీ కోడలను కాబట్టి నా ధర్మం, నా బాధ్యత, నాకు నీవు అత్తో గనక ఇది ఏమైనా నేను నిన్ను వెంబడిస్తా. చావైనా సరే, బ్రతుకైనా సరే, కలిమైనా సరే, లేమైనా సరే, ఏది ఏమైనా నేను విడవను అత్తమ్మ అని వచ్చింది. ఆమె కమిట్మెంట్ దేవుడు చూశాడు. అలాగనే యేసుతో మన ఒప్పందం ఉండాలి. ప్రతి కోడలు అత్తమ్మతో అలా ఉంటే ఎంత మేలు, ప్రతి విశ్వాసి యేసుతో అలా ఉంటే ఎంత మేలు. వీళ్ళరా, రూతు ఏది ఆశించి రాలేదు, కానీ దేవుడు ఆమె విశ్వాసాన్ని బట్టి, ఆమె సమర్పణ బట్టి, ఆమె వెంబడించే ఆమె తీర్మానం బట్టి, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నీవు చనిపోయిన చోటనే నేను చనిపోతాను అన్న ఒక కమిట్మెంట్తో వచ్చింది కనుక దేవుణ్ణి అంగీకరించింది. దేవుడి యందు విశ్వాసం ఉంచింది. దేవుని బిడ్డేమో శపించబడిన దేశానికి వెళ్తే, శపించబడిన అమ్మాయేమో రూతు దేవుని ఇంటిలోనికి వచ్చింది. కాబట్టి దేవుడు బోయజు ఆమెకు జత చేసినట్టుగా, యేసు ప్రభువుకు తల్లి అయినట్టుగా మనం చూస్తున్నాం. జర్నీ ఎట్లా చూడండి. ఎలీమెలకు అక్కడికి వెళ్ళాడు. శపించబడినటువంటి రూతు బెత్లెహేముకు వచ్చి ఆశీర్వదించబడింది. ప్రభునందలి ప్రియులారా, నీ ప్రయాణం ఏటు? నీ ప్రయాణం ఏటు? నీ కమిట్మెంట్ ఏంటి? నీ తీర్మానం ఏంటి? నీ గురేంటి? నీ లక్ష్యం ఏంటి? ఆలోచించాయి.